హాయ్ గాయ్స్, హాయ్ ఎవ్రీవన్. మనము ఇంతకు ముందు వీడియోలో ప్రమేయాల గురించి చెప్పుకొని ఉన్నాము. ఈ వీడియోలో మనము మాత్రికల గురించి డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాము. ఓకేనా? మాత్రికలు అంటే మ్యాట్రిసెస్ అడ్డంగా నిలువుగా కొన్ని మూలకాలతో ఏర్పడేటటువంటి దాన్ని మాత్రికలని మనము చెప్పుకోవచ్చు. కొన్ని మూలకాలను అడ్డంగా మరియు నిలువుగా అమర్చినటువంటి అమరికను మనము మాత్రికలని చెప్పుకోవచ్చు. దాన్ని మొదటగా ప్రవేశపెట్టిన వారు ఆర్డర్ కాలే. ఓకేనా? వాటికి మాత్రికలు అను పేరు పెట్టినవారు, ప్రవేశపెట్టినవారు ఆర్డర్ కాలే. పేరు పెట్టినవారు, పేరు పెట్టడం అంటే అడ్డంగా మరియు నిలువుగా అమర్చినటువంటి అమరికను లేదా ఆ సముదాయాన్ని మాత్రిక అంటారని, దానికి మాత్రిక అని పేరు పెట్టిన వారు ఎవరయ్యా అంటే జేజే సిల్వెస్టర్. అంటే ఈ మాత్రికలను ప్రవేశపెట్టిన వారు మొదటగా ఆర్డర్ కాలే. వాటికి పేరు పెట్టింది జేజే సిల్వెస్టర్. అయితే అడ్డంగా నిలువుగా కొన్ని మూలకాలను అమర్చిన దాన్ని మాత్రిక అంటాము. కాకపోతే దాన్ని అడ్డంగా ఉన్నటువంటి వరుసలను ఎంతో సూచిస్తాము మనము. నిలువుగా ఉన్నటువంటి వరుసలను ఎంతో చూపిస్తాము. అడ్డంగా నిలువుగా ఉండేటటువంటి. అయితే మాత్రిక యొక్క ఆర్డర్ చూసుకున్నట్లయితే ఆర్డర్ అంటే దాన్ని తరగతి అని చెప్పుకుంటాము. ఈ ఆర్డర్ ఏమని చెప్తామయ్యా అంటే అడ్డు వరుసల ఇంటూ నిలువు వరుసలు. అంటే అడ్డు వరుసలు ఎన్ని ఉన్నాయో ఎమ్ ఇంటూ నిలువు వరుసలు ఎన్ని ఉన్నాయో ఎన్, ఎం ఇంటూ ఎన్ అని రాస్తాం. దీన్ని మనము కార్టీసియన్ అర్థంలో చూసుకుంటే ఎం క్రాస్ ఎన్. ఓకే, ఎం ఇంటూ ఎన్ రాస్తాము. ఎం క్రాస్ ఎన్ లా ఉంటుంది. అయితే దీన్ని చదివేటప్పుడు మాత్రం బై అని చదువుతాం. ఎం బై ఎన్ ఆర్డర్, ఎం బై ఎన్ మ్యాట్రిక్స్. ఓకేనా? అంటే ఇప్పుడు 1 2 3 4 అడ్డు వరుసలు ఎన్నమ్మా 2 బై నిలువు వరుసలు ఎన్ని 2. దీన్ని 2x2 మ్యాట్రిక్స్ అంటాము. 2x2 మ్యాట్రిక్స్ అంటాము. లేదు 1 2 3 4 5 6 ఎలా ఉంటే అడ్డు వరుసలు ఎన్ని 2 బై నిలువు వరుసలన్నీ 3, 2x3 మ్యాట్రిక్స్ అంటాం మనం. ఓకే, అడ్డు వరుసల సంఖ్య ఇంటూ నిలువు వరుసల సంఖ్య అనేది దాని ఆర్డర్ లో మనము చూపిస్తాం. ఇకపోతే ఈ యొక్క మాత్రికలు రకాలు, టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. రెక్టాంగిల్ మ్యాట్రిక్స్ అంటే దీర్ఘ చతురస్ర మాత్రిక. రెక్టాంగిల్ మ్యాట్రిక్స్ అంటే అడ్డు వరుసలు నిలువు వరుసలు సమానంగా లేనటువంటి దాన్ని దీర్ఘ చతురస్ర మాత్రిక అంటారు. ఓకే, రెక్టాంగిల్ మ్యాట్రిక్స్ అంటే ఇప్పుడు దీన్ని మనము రెక్టాంగిల్ మ్యాట్రిక్ గా తీసుకోవచ్చు. లేదా 1 2 3 4 5 6 7 ఇది 3x2 మ్యాట్రిక్స్. దీన్ని మనం తీసుకోవచ్చు, దీర్ఘ చతురస్రం మాత్రికగానే తీసుకోవచ్చు. మనకు తెలుసు కదా, దీర్ఘ చతురస్రం ఇలా ఉంటుంది. పొడవు వెడల్పు సమానంగా ఉండదు కదా. అలాగనే అడ్డము నిలువు వరుసలు సమానంగా ఉండనటువంటి దాన్ని
రెక్టాంగిల్ మ్యాట్రిక్స్ అంటారు, దీర్ఘ చతురస్ర మాత్రిక. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి చతురస్ర మాత్రిక. చతురస్ర మాత్రిక అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే అడ్డు వరుసలు నిలువు వరుసలు సమానంగా ఉన్నదన్నమాట. అంటే m = n అంటే 2x2 మ్యాట్రిక్స్, 3x3 మ్యాట్రిక్స్, 4x4 మ్యాట్రిక్స్, సో m/m లేదా n/n ఇలా ఏదైనా చెప్పుకోవచ్చు మనము. అంటే అడ్డు వరుసలు నిలువు వరుసలు సమానంగా ఉండేదాన్ని మనము స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాము. 2, 5, 7, 9 అంటే ఏవైనా ఉండొచ్చు. ఇలా అడ్డు వరుసలు 2 ఉన్నాయి, నిలువు వరుసలు 2 ఉన్నాయి. అడ్డు వరుసలు నిలువు వరుసలు సమానంగా ఉన్నదాన్ని మనం ఏమంటామంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాము. నెక్స్ట్ డయాగోనల్ మ్యాట్రిక్స్. డయాగోనల్ మ్యాట్రిక్స్. డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే ప్రధాన వికర్ణ మాత్రిక. ప్రధాన వికర్ణ మాత్రిక అంటే అసలు ముందు డయాగోనల్ మ్యాట్రిక్స్ కంటే ముందు డయాగోనల్ అంటే ఏంటంటే చతురస్ర మాత్రికలోని ఈ మూలగా ఉండేటటువంటి ఈ ఎలిమెంట్స్ మనం ఏమంటామంటే డయాగోనల్ ఎలిమెంట్స్ అంటాము. డయాగోనల్ ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు ఇది A11, A12, A13 సో అని అలా ఉంటుంది కదా. ఇక్కడికి వచ్చేసరికి B11, B21, B22, B23, C31, C32, C33 ఇలా ఉంటాయి కదా. ఈ A11, B22, C33 సో ఆన్ అట్లా m/n దాకా కూడా ఉంటది అనమాట. ఓకే, nn ఓకే, లేకపోతే m అలా వస్తుంది. చివరి దాకా వచ్చేటప్పుడు మనం దాన్ని ఏమంటామంటే ఈ మూలలో ఉన్నటువంటి మూలకాలను మనము డయాగోనల్ ఎలిమెంట్స్ అంటాం. డయాగోనల్ మూలకాలు అంటే ఇందులో చూసుకుంటే 2, 9 అవి డయాగోనల్ ఎలిమెంట్స్. ఇందులో చూసుకున్నట్లయితే 1, 4 డయాగోనల్ ఎలిమెంట్స్. అయితే ఈ డయాగోనల్ ఎలిమెంట్స్ ఉండాలంటే అంటే ప్రధాన వికర్ణంలోని ఎలిమెంట్స్ ఉండాలి అంటే అది చతురస్ర మాత్రికే అయి ఉండాలి. దీర్ఘ చతురస్ర మాత్రికలో అది కుదరదు. నెక్స్ట్ ఏంటంటే డయాగోనల్ మ్యాట్రిక్స్. మరి డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఈ ప్రధాన వికర్ణం అని చెప్పుకున్నాం కదా, అది తప్ప మిగతావన్నీ జీరోలు గనక అయినట్లయితే, అది తప్ప మిగతావన్నీ కూడా జీరోలు అయినట్లయితే, ప్రధాన వికరణము తప్ప మిగిలినవన్నీ జీరోలు అయితే దాన్ని డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటారు. డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటారు. ఓకేగా. నెక్స్ట్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్. ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అంటే త్రిభుజ మాత్రిక. త్రిభుజ మాత్రికలో 2 రకాలు. ఒకటి అప్పర్ డయాగోనల్ ఓకే. 2 లోయర్ డయాగోనల్ అంటే ఈ అప్పర్ అంటేనేమో పైన ఎలిమెంట్లు ఉంటాయి. అంటే పై ఎలిమెంట్లు జీరోలు కావు. జీరోలు అంటే ఈ మూడిట్లో ఏదైనా 1, 2 ఉండొచ్చు, కానీ 3 జీరోలు అయితే కావు. దాన్ని మనము అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అంటాము. అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్. కింద ఎలిమెంట్లు గనక జీరోలు కాకపోయినట్లయితే లోయర్ ట్రయాంగిల్ అంటాము. చూద్దాం. అప్పర్ అంటే ఏందయ్యా అంటే ఇప్పుడు 1 ఇక్కడ 0 ఉన్నారు కదా, 0 బదులుగా ఏవైనా ఎలిమెంట్స్ మనము తీసుకోవచ్చు. 0, 8,
ఇక్కడ 0 అంటే ఒక 0 ఉండొచ్చు, ఒక 0 లేదా 2 జీరోలు ఉండొచ్చు, కానీ అన్ని ఎలిమెంట్లు 0లు అయితేనే మనకి డయాగోనల్ మ్యాట్రిక్స్ అయితే అన్నమాట. 0 0 7. ఓకేనా? ఇప్పుడు ఏమైంది మనకి, ఇది ప్రధాన వికర్ణము మనం చూసుకుంటే, డయాగోనల్ చూసుకుంటే, ఈ డయాగోనల్ కి అప్పర్ లో పైన ఉన్నటువంటివి ఎలిమెంట్స్ నాన్ జీరో ఎలిమెంట్స్, కాబట్టి దీన్ని అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అంటాము. అయితే ఇదే విధంగా కింద కొనుక్కుండి పైన జీరోలు ఉంటే లోయర్ అని చెప్తాము. దాన్ని సింపుల్ గా మనం ఏమనుకోవచ్చు అంటే, పైన ఎలిమెంట్స్ ఉంటేనేమో అప్పర్ ట్రయాంగిల్ అని, కింద ఎలిమెంట్స్ ఉంటే లోయర్ ట్రయాంగిల్ అని చెప్పుకోవచ్చు. ఓకే కదా? పైన ఎలిమెంట్స్ ఉంటే అప్పర్ ట్రయాంగిల్, కింద ఎలిమెంట్స్ ఉంటే లోయర్ ట్రయాంగిల్. అది ఎలిమెంట్స్ లాగా గుర్తుపెట్టుకుంటే. జీరోస్ లాగా గుర్తుపెట్టుకుంటే, కింద జీరోలు ఉన్నట్టయితే అది అప్పర్ ట్రయాంగిల్, పైన జీరోస్ ఉన్నట్లయితే లోయర్ ట్రయాంగిల్ అన్నమాట. మీకు నచ్చినట్లుగా దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇకపోతే తత్సమ మాత్రిక, యూనిట్ మ్యాట్రిక్స్. తత్సమ మాత్రిక అంటే యూనిట్ మ్యాట్రిక్స్. తత్సమ మాత్రిక అంటే ఏదయ్యా అంటే, ఏదైతే ఈ డయాగోనల్ మ్యాట్రిక్స్ ఉందో డయాగోనల్ ఎలిమెంట్లన్నీ ఒకటిచే రిప్రజెంట్ చేయబడతాయి అన్నమాట. కేవలం ఒకటి. ఓకేనమ్మా? యూనిట్ అంటే 1 కదా, అట్లాగనమాట. అంటే డయాగోనల్ ఎలిమెంట్స్ మాత్రమే ఒకట్లయి మిగిలిన అన్ని జీరోలు అయితే దాన్ని మనము యూనిట్ మాత్రిక అంటాము. లేదా డయాగోనల్ మ్యాట్రిక్స్ లో ఏ అయితే నాన్ జీరో ఎలిమెంట్స్ ఉన్నాయో అవి గనక 1 అయినట్లయితే దీన్ని మనము తత్సమ మాత్రిక లేదా యూనిట్ మ్యాట్రిక్స్ అని మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పోతే స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే అదిశా మాత్రిక. స్కేలార్ మ్యాట్రిక్స్ అదిశా మాత్రిక అంటే, ఇప్పుడు ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే మనము యూనిట్ మాత్రికని కూడా అదిశా మాత్రిక అనొచ్చు. అంటే అర్థం అలా కాదు. కాకపోతే ఏంటంటే, ఏదైతే యూనిట్ మాత్రిక ఉందో యూనిట్ మాత్రికలోని ఎలిమెంట్స్ అన్ని ఈ డయాగోనల్ ఎలిమెంట్స్ ఈక్వల్ అయితే, డయాగోనల్ ఈక్వల్ అయితే దాన్ని మనం ఏమంటాం అంటే స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాము. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3 0 0 0 3 0 0 0 3 అంటే ఇవి ఉన్నాయి కదా. ఓకేనా? ఇవి ఉన్నాయి కదా. అంటే ఈ డయాగోనల్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఈక్వల్ అయి ఉండాలి. దాన్ని 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఎలాగంటే తత్సమ మాత్రికలోని ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో అవి సమానము కావాలి. లేదా ఇంకోటి ఏంటంటే డయాగోనల్ మ్యాట్రిక్స్ లోనే నాన్ జీరో ఎలిమెంట్స్ ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ మనం ఏదైనా ఒక కాన్స్టెంట్ k అనుకున్నట్లయితే k ఇంటూ యూనిట్ మ్యాట్రిక్స్ k ఇంటూ యూనిట్ మ్యాట్రిక్స్ అని కూడా మనము చెప్పుకోవచ్చు. k అనేది ఒక స్థిర సంఖ్య. 3 మనం కామన్ తీసినట్లయితే ఇది ఇక్కడ 3 కామన్ తీస్తాము. 3 బయటకు వస్తే 1 1 1 మిగిలేది యూనిట్ మ్యాట్రిక్స్. ఇంకొకటి ఏంటంటే 2 0 0 0 2 0 0 0 2 తీసుకుంటే మనం 2 గనక కామన్ తీసుకుంటే మిగిలేది ఏంటది? యూనిట్ మాత్రిక. ఓకే కదా? అంటే స్థిరాంకము ఇంటూ యూనిట్ మాత్రిక ఏర్పడేటట్లుగా ఉన్నట్లయితే దాన్ని మనము స్కేలార్ మ్యాట్రిక్స్ అని చెప్పొచ్చు. లేదా తత్సమ మాత్రికలోని మూలకాలు
డయాగోనల్ ఎలిమెంట్స్ అన్ని ఈక్వల్ అయితే దాన్ని మనము స్కేలార్ మ్యాట్రిక్స్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఇకపోతే మాత్రిక జాడ. మాత్రిక జాడ. ఈ మాత్రిక జాడ అంటే చతురస్ర మాత్రికలోని ప్రధాన వికరణంలోని ఉన్న మూలకాలను కూడితే వచ్చేదాన్నే మనము జాడ అని చెప్తాము. ఏదంటే ఇప్పుడు 2 ఏదైనా ఉండొచ్చు, 2 7 9 8 5 4 7 3 2. మళ్ళీ 2 ఉండాలని కాదు, ఏదైనా ఉండొచ్చు. దీన్ని మనం ప్రధాన వికరణం అంటాం కదా, అంటే డయాగోనల్. ఆ ఎలిమెంట్స్ యొక్క సమ్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ మాత్రిక జాడ అన్నమాట. ఓకే, అంటే 2 5 7 2 9 9 మాత్రిక జాడ అంటే ఏది? ఈ మూడింటిని కూడితే వచ్చేది 9. ఒకవేళ 1 2 4 7 అనుకో, 2x2 మ్యాట్రిక్స్ అనుకో, 2x2 మ్యాట్రిక్స్ అనుకో, ఈ రెండు కూడితే ఎంత వస్తుంది? 8 వస్తుంది. ఇది జాడ. ఓకేనా? జాడ ప్రధాన వికరణం. నెక్స్ట్ పోతే పంక్తి మాత్రిక. పంక్తి మాత్రిక అంటే పంక్తి అంటే వరుస అని కూడా మనము చెప్పుకోవచ్చు. పంక్తి అంటే వరుస అని కూడా చెప్పుకోవచ్చు. దీన్ని రో మ్యాట్రిక్స్ అంటాము. రో మ్యాట్రిక్స్. రో మ్యాట్రిక్స్ అంటే ఒక్క అడ్డు వరుస మాత్రమే ఉంటే దాన్ని మనము రో మ్యాట్రిక్స్ అంటాము. అంటే 1 2 3 4 5 ఏ అని కాదు, ఏ ఎలిమెంట్స్ అయినా ఉండొచ్చు. ఒక్క అడ్డు వరుస మాత్రమే ఉంటే దాన్ని పంక్తి మాత్రిక అంటాము, లేదా రో మ్యాట్రిక్స్ అంటాము. నెక్స్ట్ పోతే దొంతి మ్యాట్రిక్స్. దొంతి మాత్రిక. దొంతి మాత్రిక అంటే దీన్ని కాలం మ్యాట్రిక్స్. కాలం మ్యాట్రిక్స్ అని మనము చెప్పుకోవచ్చు. ఒక్క నిలువు వరుస మాత్రమే ఉన్నట్లయితే దాన్ని ఏమంటాము? కాలం అంటాము. ఏ ఎలిమెంట్స్ 4 3 7 9 ఇలా మనము వేసుకోవచ్చు. ఇలా మనము వేసుకోవచ్చు. ఈ యొక్క పంక్తి మాత్రిక ఎలా ఉంటదంటే అడ్డు వరుసలు ఎన్నమ్మా? ఒక్కటే ఉంటది. కాబట్టి మరి నిలువు వరుసలు ఎన్నైనా ఉండొచ్చు. సో ఆన్ n టైమ్స్ 1 into m అంటే 1/n అని మనము దాని యొక్క తరగతిని, దాని యొక్క ఆర్డర్ ని మనము చెప్పుకోవచ్చు 1/n అని. మరి ద్వంతి మాత్రికకు వచ్చేసరికి అడ్డు వరుసలు ఎన్నైనా వేసుకోవచ్చు మనము. అంటే m టైమ్స్ బై నిలువు వరుస ఒక్కటే ఉంటది కాబట్టి 1. m/1 అనేది ద్వంతి మాత్రిక యొక్క ఆర్డర్. పంక్తి మాత్రిక యొక్క ఆర్డరు 1/n రో మ్యాట్రిక్స్. ద్వంతి మాత్రిక యొక్క ఆర్డరు m/1 కాలం మ్యాట్రిక్స్. కాలం మ్యాట్రిక్స్. అయితే మనము యొక్క ఆర్డర్ ని 2/2 లేకపోతే 2/3 లేదా 4/5 ఏదైనా బై అని వాడుతూ ఉంటాం కదా. మరి మాత్రికలను A to Z అంటే A to Z పెద్ద ఇంగ్లీష్ అక్షరాలతో మనము చూపిస్తాము. అప్పర్ కేసెస్. ఓకేనా? అప్పర్ కేసెస్. నెక్స్ట్ అందులో ఉన్న ఎలిమెంట్స్ కనుక ఇంగ్లీష్ లో రాయాల్సి వస్తే A B C D అని స్మాల్ లెటర్స్ వాడాలి. అంటే వాటి పేర్లు వచ్చేసరికి ఏమో అప్పర్ కేసెస్, వాటి ఎలిమెంట్స్ వచ్చేసరికి లోయర్ కేసెస్. ఒక మాత్రికలను మనము ఇలా రిప్రజెంట్ చేయాలి. ఇలా లేదా ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. కానీ ఈ ఫ్లవర్ బ్రాకెట్ మాత్రం వాడకూడదు అన్నమాట. ఇది వాడొచ్చు, ఇది వాడకూడదు. ఓకేనా? నెక్స్ట్
శూన్య మాత్రిక. శూన్య మాత్రిక అంటే ఆ మాత్రికలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని జీరోస్ అయి ఉంటాయి అన్నమాట. అన్ని సున్నాలే కనుక అయినట్లయితే దాన్ని ఏమంటాము మనము? శూన్య మాత్రిక అని చెప్తాము. శూన్య మాత్రిక అని మనము చెప్తాము. ఓకేనా? నెక్స్ట్ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్. ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అంటే వ్యత్యయ మాత్రిక. ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అంటే వ్యత్యయ మాత్రిక. వ్యత్యయ మాత్రిక అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A = 1 4 7 9 అనుకుంటే ఏ ట్రాన్స్పోజ్ మనము పవర్ T తో చూపిస్తాము. పవర్ T తో చూపిస్తాము అంటే ఏ ట్రాన్స్పోజ్ అంటే అలా చూపిస్తాము. ఏ ట్రాన్స్పోజ్ = 1 4 7 9 అంటే మనకు ఇచ్చినటువంటి మాత్రిక యొక్క అడ్డు వరుసలను నిలువు వరుసలుగాను, నిలువు వరుసలను అడ్డు వరుసలుగాను మార్చి రాయటాన్నే మాత్రిక వ్యత్యయ మాత్రిక అంటాము. లేదా దాన్ని ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అని మనము చెప్పుకోవచ్చు. అడ్డు వరుసలను నిలువు వరుసలుగాను, నిలువు వరుసలను అడ్డు వరుసలుగాను రో అండ్ కాలమ్స్ ఇంటర్చేంజ్ చేస్తే వచ్చేదే మనము ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ గా చెప్పుకోవచ్చు అన్నమాట. వ్యత్యయ మాత్రిక. ఓకేనా? వ్యత్యయ మాత్రిక. లేకపోతే సౌష్ఠవ మాత్రిక. సౌష్ఠవ మాత్రిక. సౌష్ఠవ మాత్రిక అంటే ఈ యొక్క ఏకి ఏ ట్రాన్స్పోజ్ గనక ఈక్వల్ అయితే, ఓకేనా, అంటే ఇచ్చిన దత్త మాత్రికకు దాని వ్యత్యయ మాత్రిక గనక సమానం అయితే దాన్ని మనము సౌష్ఠవ మాత్రిక అని మనము చెప్పుకుంటాము. సౌష్ఠవం అంటే ఏంది? ఇప్పుడు ఏదైనా తీసుకున్నప్పుడు దీన్ని గనక సెంటర్ గా మడవగలిగినట్లయితే ఇది ఏ ఆకారంలో ఉంటుందో ఇది కూడా అదే ఆకారంలో ఉంటది కదా. దాన్నే ఇప్పుడు ఇది సౌష్ఠవ మాత్రిక అని మనకు చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైతే ఉందో దాని యొక్క ట్రాన్స్పోజ్ కూడా అదే అవుతుంది అన్నమాట. అదే అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 1 2 2 7 మనం తీసుకున్నట్లయితే అక్కడ ఏం జరుగుతుంది? దాన్ని ట్రాన్స్పోజ్ ఇది ఏ అనుకుంటే ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుందంటే 1 ఈ నిలువు వరుస కదా, అడ్డు వరుసగా రాస్తున్నాం. 1 2 2 7 ఏమైనా మారిందా? మారలేదు కదా. ఏదైతే వచ్చిందో ఏ ట్రాన్స్పోజ్ కూడా అదే వచ్చింది. ఏ ట్రాన్స్పోజ్ కూడా అదే వచ్చింది. లేదా ఇప్పుడు 7 - 2 - 2 11 అది ఏ అనుకుంటే మనము మరి ఏ ట్రాన్స్పోజ్ చూసుకుంటే ఏమొచ్చింది? అదే వచ్చింది. అంటే ప్రధాన వికరణానికి ఆపోజిట్ లో ఉన్నటువంటి ఆ వికరణము అనేది సమానంగా ఉండాలి. సమానంగా ఎలిమెంట్స్ ఉన్నట్లయితే దాన్ని సౌష్ఠవ మాత్రిక అని మనము చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ పోతే అసౌష్ఠవ మాత్రిక. అది సౌష్ఠవ మాత్రిక. ఓకే. నెక్స్ట్ ఇది అసౌష్ఠవ మాత్రిక. సౌష్ఠవ మాత్రికలో ఏం చెప్పుకున్నాం? ఏదైతే మనము దత్త మాత్రిక తీసుకున్నామో, ఏదైతే మ్యాట్రిక్స్ తీసుకున్నామో దాని యొక్క వ్యత్యయ మాత్రిక దానికి సమానం కావాలి. ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. అయితే ఇప్పుడు అసౌష్ఠవ మాత్రికలో ఏందయ్యా అంటే ఈ అసౌష్ఠవ మాత్రిక తెలుసుకునే ముందు మనము ఇంకో విషయం తెలుసుకోవాలి. అదేంటో అంటే సంకలన విలోమము. మాత్రిక సంకలన విలోమం.
మాత్రిక సంకలన విలోమం అంటే ఏంది? ఇప్పుడు మనకు మామూలుగా 2 ఉందనుకో, దీని సంకలన విలోమం ఏంటి? అది -2. 5 ఉందనుకో, సంకలన విలోమం -5. -8 ఉందనుకోండి, సంకలన విలోమం 8 అవుతుంది. 8 అవుతుంది. అంటే ఆపోజిట్ సైన్ ఉండాలన్నమాట. దేనికి? ఆటి కూడే ప్లేసులు కాడ సంకలన విలోమం. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 తీసుకున్నాం అనుకోండి, దీని యొక్క సంకలన విలోమం ఏమవుతుందయ్యా అంటే, దీనికి ఏది కూడితే 0 వస్తుంది? -1, దీనికి -2, దీనికి -3, దీనికి -4. సో ఇది సంకలన విలోమం అంటే ఇచ్చిన మూలకానికి, ఇచ్చిన ఎలిమెంట్ కి ఏది కూడితే 0 వస్తుందో దాన్ని మనం సంకలన విలోమము అంటాము కదా. 2కి -2 కూడితే ఏమవుతుంది? 0 వస్తుంది. ఓకే, అది సంకలన విలోమం అంటే. మరి ఇప్పుడు సౌష్టవ మాత్రిక అంటే ఏంటంటే, ఏ యొక్క సంకలన విలోమానికి సంకలన విలోమం = ఏ ట్రాన్స్పోజ్. అంటే ఏ తిప్పి రాసినప్పుడు ఎంత వచ్చిందో దాని సంకలన విలోమం అంతే వచ్చింది. దాన్ని అసౌష్టవ మాత్రిక అని మనము చెప్పుకుంటాం అన్నమాట. ఓకేనా? ఎగ్జాంపుల్ చూసుకుంటే 0, -2, 2, 0. 0, -2, 2, 0. ఇప్పుడు దీన్ని మనం చెక్ చేసి చూద్దామా? మనం ఏమన్నాం? ఏ సంకలన విలోమము ఏం తీసుకున్నాం? 0కి 0నే, దీనికి 2 వచ్చింది, దీనికి -2 వచ్చింది, దీనికి 0 వచ్చింది. ఇదేంటది? సంకలన విలోమం. మరి దీని ట్రాన్స్పోజ్ చూసుకుంటే, ఏ ట్రాన్స్పోజ్ చూసుకుంటే ఇప్పుడు నిలువు వరుసను అడ్డు వరుసలో రాయాలి. అంటే 0, 2. ఓకే, 0, 2 దీన్ని ఇలా రాసేసాం. దీన్ని కింద దాంట్లో రాయ కదా, -2, 0. ఇదే వచ్చిందిగా. ఇదేమో సంకలన విలోమము, ఇది ట్రాన్స్పోజ్. ఏ సంకలన విలోమము = ఏ ట్రాన్స్పోజ్. దాన్ని అసౌష్టవ మాత్రిక అంటాము. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్కడ ఈ రెండింటికి ఆపోజిట్ సైన్ ఉండాలి. ఓకే, ఈ రెండింటికి ఆపోజిట్ సైన్ ఉండాలి. అదే మనకి. ఓకేనా? ఇక సంకలనము, మాత్రిక సంకలనం ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిక్స్. అంటే ఇప్పుడు మనం 2 మాత్రికలను గనక కూడాలి అంటే వాటి యొక్క ఆర్డర్ ఈక్వల్ అయి ఉండాలి. ఓకే, మాత్రికలను మనం కూడాలంటే ఆర్డర్ ఈక్వల్ అయి ఉండాలి. అంటే 2/2 అన్న అయి ఉండాలి, 2 కూడా. 2/3 అన్న అయి ఉండాలి, 2 కూడా. 3/4 అయినా, ఏదైనా ఇక్కడ ఆర్డర్ కాదు. అందుకని నేను వేరువేరుగా రాసింది. ఆర్డర్ అంటే ఈ 2 సమానం కాదు. ఇది 2/2 అంటేనేమో ఇదేంటది? స్క్వేర్ మ్యాట్రిక్స్. ఇది రెక్టాంగిల్ మ్యాట్రిక్స్. ఇది కూడా రెక్టాంగిల్ మ్యాట్రిక్స్. అయితే ఇప్పుడు ఏంటి మనకు కావాల్సింది? ఇది ఏ అనుకుంటే బి కూడా ఇదే అయి ఉండాలి. ఏ మరియు బి 2 ఒకే ఆర్డర్ కలిగి ఉంటే మనము కూడతాం అన్నమాట. 1, 7, 8, 9, 7, 8, 4, 4, 6. ఇది ఏ అనుకుంటే, ఇది బి అనుకుంటే a ప్లస్ బి అంటే కూడటం అన్నమాట. ఏ ప్లేస్ లో ఉన్న 2 మూలకాలను ఆ ప్లేస్ లోనే కూడి చేయటం అన్నమాట. మొదటి ప్లేస్ లో ఎంత ఉంది? 1, 7 అంటే 8. రెండో ప్లేస్ లో ఏముంది? 7, 8 అంటే 15. తర్వాత నెక్స్ట్ కింద అక్కడ ఏమున్నాయి? 8, 4 అంటే 12. 9, 6 అంటే 15. ఓకేనా? ఇక్కడ ఉన్న వాటిని బట్టి ఈక్వల్ వస్తాయి. ఒకసారి వస్తే ఒకసారి రావు.
ఎందుకంటే 7, 9, 7 వచ్చింది. 7 దీనికంటే ఒకటి పెరిగింది, దీనికంటే ఒకటి తగ్గింది. 2 కూడితే అంతే వస్తాయి అనమాట. 7, 8, 15, 9, 6, 15 ఇలా వస్తాయి. మనకి ఏ ఇస్తాడు, బి ఇస్తాడు. ఒక్కోసారి ఏమంటాడంటే 3a + 5b అని కానీ, 2a - 7b అని కానీ, ఏ ఇచ్చి 2a + 3a ఎంత అని ఇలాంటివి అడుగుతూ ఉంటాడు. తేలికనే ఉంటాయి అన్నమాట మ్యాట్రిక్స్ అంటేనే మనకి. ఓకే, ఆడుతూ పడుతూ చేసుకోవచ్చు. 3a + 5b కానీ, 2a - 7b అని కానీ, ఏదైనా ఇష్టం, ఏదైనా అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3a + 5b, 2a + 3a అనుకోండి. 2a + 3a ఇప్పుడు 2 తీసుకునే పని లేదు. ఏ ఒకటే తీసుకోవాలి. ముందు 2a అంటే ఏంది, 2తో గుణించడమే. 2a అంటే 2, 7 కంటే 14, 8 కంటే 16, 9 కంటే 18. ఇది 2a + 3a. దీనికి 3 3 21, 3 24, 9 27. ఓకే, ఇది 2a + 3a. 2a + 3a రెండింటిని కూడితే 2, 3, 5, 2, 3, 5, 14, 21, 35. నెక్స్ట్ 16, 24, 16, 24, 40. నెక్స్ట్ 18, 27, 18, 27, 20, 10, 30, 8, 5, 15, 45, 45. వీటన్నిటిలో మనం ఏం కామన్ తీయచ్చు, 5 కామన్ తీసుకోవచ్చు. 5 కామన్ తీసుకోవచ్చు. 1, 7, 5, 35, 8, 40, 9, 45, 1, 7, 8, 9. ఏమొచ్చింది మనకు బయటికి? కామన్ 5 వచ్చింది. 5 వచ్చింది. ఓకే కదా, 5 వచ్చింది. ఈ 5 మనం ఎలా చేసుకోవచ్చు? మనం అడిగింది ఏంది, 2a + 3a. 2a + 3aలో మనము ఏ కామన్ తీసుకున్నట్లయితే వచ్చేది ఏంటిది, 5. అంటే రెండింటిని కూడినా కానీ 5a. 5a అంటే ఇక్కడ వచ్చింది కూడా 5a అనే కదా. అంటే ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మనము ఇవన్నీ వేసుకొని కూడాల్సిన అవసరము లేదు. 5a అనేవాడు ఆప్షన్లు ఇస్తే 5a రైటు, లేకపోతే 5 × a ఏదైతే ఉందో అది, అంటే 2 ఒకటే కాబట్టి అప్పుడు ఇది ఉంటే దాన్ని మనము డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు. 5 × a ప్లేస్ లో ఇది తీసుకోవడం అనమాట. లేదా ఇంకొక ఆప్షన్ కూడా ఉండొచ్చు. అంటే ఇట్లా ఏదైనా ఒకటే ఉండిద్ది, ఏదైనా ఒకటే ఉంది. ఇంకొక ఆప్షన్ ఏముండిద్ది అంటే ఇది ఇంటూ ఇది కాబట్టి, అంటే అలా ఎలా చేయాలంటే డైరెక్ట్ గా ఈ రెండింటిని కూడితే మనకు 5 వస్తుంది కాబట్టి అది అట్లా 5 ఇక్కడ 5 అయ్యొచ్చు. ఇక్కడ 5 35, 5 40, 9 45 అలా ఈ ఆప్షన్ కూడా ఉండొచ్చు. డైరెక్ట్ స్టెప్ అనమాట అది. ఇది మనం చూసుకోవడం కోసం చేసేది. ఓకేనా. మాత్రిక యొక్క సంకలనము a + b = b + a. a + b = b + a. మనం a + b ఎలా చేస్తాము, a - b కూడా అలానే చేస్తాము. ఎలా చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ 2, 7, 8, 11 ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటది 6, 4, 7, 3 ఉంది. ఓకేనా. మనం ఈ రెండింటిని ప్లస్ చేయాలి. ప్లస్ చేయాలంటే ఏంది, ఈ రెండింటిని కూడతాం. 8. నెక్స్ట్ 7, 4, 11, 8, 7, 15, 11, 3, 14, 11, 3, 14. a + b ఇలా వస్తుంది అనమాట. a + b ఇలా వస్తుంది. మరి b + a అయినా కూడా అదే వస్తుంది. 6, 2, 8, 4, 7, 11, 7, 8, 15, 3, 11, 14.
14. ఓకేనా? ఇవి రెండు సమానమే అవుతాయి. కానీ బి మైనస్ ఏ అంటే ఏ మైనస్ బి నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. ఇప్పుడు ఇందులో నుండి చూసుకుందాం మనం. ఏ మైనస్ బి అంటే 2 మైనస్ 6 అంటే మైనస్ 4. 7 మైనస్ 4 అంటే 3. 8 మైనస్ 7 అంటే 1. 11 మైనస్ 3 అంటే 8. ఓకేనా? ఇది ఏ మైనస్ బి వస్తుంది మనకి. ఏ మైనస్ బి. ఓకేనా? బి మైనస్ ఏ చేద్దాం మనం. బి మైనస్ ఏ ఇది ఈక్వల్ టు బి అంటే ఏది ఇది 6 మైనస్ 2 4. ఓకేనా? నెక్స్ట్ 4 మైనస్ 7 అంటే మైనస్ 3. 7 మైనస్ 8 మైనస్ 1. 3 మైనస్ 11 మైనస్ 8. మనం ఈ రెండింటి నుంచి గమనించేది ఏంటిదా అంటే ఏ మైనస్ బి నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. కానీ ఏ మైనస్ బికి బి మైనస్ ఏకి తేడా ఏందయ్యా అంటే ఆపోజిట్ సైన్ వస్తుంది. ఓకే, ఆపోజిట్ సైన్ వస్తుంది. అదే కదా. నెక్స్ట్ పోతే మాత్రిక నిర్ధారకం. దీన్ని మనము డెట్ అని చెప్తాము. డెట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని. డెట్ అంటే ఇలా చూపిస్తాము. ఏ అనేది ఒక మ్యాట్రిక్స్ అయితే డెట్ ఏ అంటే ఎలా రిప్రజెంట్ చేస్తాము, లేదా డెట్ అని రాస్తారు. డెట్ అని రాస్తారు ఇలా గాని, లేదా డెట్ ఏ అని గాని చూపిస్తారు అనమాట. డెట్ ఏ ఇది డెట్ అనమాట. డిటర్మినేషన్. ఓకే, మాత్రిక నిర్ధారకం. డెట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనము 2x2 మ్యాట్రిక్స్ గురించే చూసుకున్నాం. ఏ బి సి డి. ఏ బి సి డి. దీని యొక్క డెట్ ఏ ఏందయ్యా అంటే ఏడి మైనస్ బీసీ. ఏడి మైనస్ బీసీ. ఏడి మైనస్ బీసీ. సో వీటితో మాత్రికలో మనము కొన్నింటి గురించి చెప్పుకోవడం జరిగింది. ఇంకా మిగిలిన విషయాలు మరొక వీడియోలో చర్చించుకుందాం. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?